Praise the Lord. Roles of Holy Spirit Part 2. Holy Spirit is a creator. ఏదైనా నూతనముగా సృష్టించబడాలి అనంటే ఖచ్చితంగా అక్కడ పరిశుద్ధాత్మ యొక్క కార్యము జరిపించబడాలి. ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించి తన చీకటి బ్రతుకు తొలగింపబడి వెలుగులోకి నడిపించబడాలి అన్న తన ప్రాచీన స్వభావాన్ని తను విడిచిపెట్టి నవీన స్వభావము తను పొందుకోవాలి అన్న తను రక్షణ పొందుకోవాలి అన్న ఏదైనా నూతన కార్యము అద్భుత కార్యము జరగాలి అనన్నా అసాధారణమైన కార్యము జరగాలి అనన్నా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకనే భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క రోల్ మనకి స్పష్టంగా కనబడుతుంది. హోలీ స్పిరిట్ విల్ లీడ్ us into కన్విక్షన్. మన పాపములు ఒప్పుకునేలాగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ దేవదూతలు ఆరాధించే ఆ కంఠస్వరము వలనంట గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అక్కడ పరిశుద్ధాత్మని లేదా గాడ్స్ ప్రెసెన్స్ పవర్ఫుల్గా అక్కడ నింపబడినట్లుగా స్పష్టంగా రాయబడింది. నింపబడిన వెంటనే అక్కడ యెషయా గారు వెంటనే తన పాపములు ఒప్పుకోవడం ప్రారంభిస్తారు. నేను అనగా యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెప్పి తన పాపములు ఒప్పుకోవడం ప్రారంభిస్తారు. గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధి, దేవుని యొక్క బలమైన సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క ప్రెసెన్స్ మన పాపములు ఒప్పుకునేలాగా క్లియర్లీ రివీల్ ద హార్ట్ ఆఫ్ యువర్స్. నీ హృదయము నీ జీవితము ఎలాగ ఉందో బట్టబయలు చేసి నీకు చూపించగలిగేది పరిశుద్ధాత్మ దేవుడే. అదేవిధంగా మనము దేవుని కుమారులమని దేవుని వారసులము అని సాక్ష్యం ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ గివర్. ఆత్మీయ విషయాలు, అది తలంతులైనా లేదా కృపావరములైనా లేదా ఫలాలు, ఆత్మ ఫలాలు అయినా ఏవైనాను ఆత్మీయ విషయాలు మనల్ని క్రీస్తు రాకడ కొరకు సంపూర్ణులుగా చేసే ఏదైనాను మనం పుచ్చుకోవాలి అని అంటే దట్ వాజ్ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్.